చిన్నగా ఉన్న జబర్దస్త్ ఉంటుంది. భారత్కి సంబంధించింది కదా, నాకు అత్యంత కీలకం అది. భారత్ సే బడకర్ కుచ్ నహీ చిత్రగుప్త మే. దశాబ్దాల వారుగా మంచి డిప్లొమసీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్, ఇంటెలిజెన్స్ ఇవన్నిటికీ జబర్దస్త్ దోస్తానా ఇండియా జార్డన్ది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఇండియాస్ రీజనల్ స్ట్రాటజీ జార్డన్. అందుకే జార్డను భారత్ని అంతే నమ్ముతుంది, భారత్ని కూడా జార్డన్ అంతే నమ్ముతుంది. ఇన్ ది ఎంటైర్ కంప్లీట్ వరల్డ్లో భారత్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అందుకే జార్డన్కి భారత్ అంటే అత్యంత ప్రేమ, అత్యంత నమ్మకం. ఈ పాలెస్టీనియన్ ఇష్యూ మీద కూడా ఒక హ్యుమానిటేరియన్ కోఆపరేషన్ ఇచ్చింది భారత్. మళ్ళీ ఇజ్రాయెల్తో కూడా సత్సంబంధాలు పెట్టుకుంది భారత్. అందుకే జోర్డన్కి భారత్ అంటే ఇష్టం. ఎందుకంటే జార్డన్ అనేది దాని ఇన్ఫ్లుయెన్స్ గ్లోబల్ సౌత్ మీద చాలా కీలకంగా ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. జార్డన్ చేరుకున్న మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జార్డన్ చేరుకున్నారు. ఈ పర్యటనతో 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. మోదీ తన 4 రోజుల టూర్లో 3 దేశాలను సందర్శించనున్నారు. ఇందులో ముందుగా జార్డన్ వెళ్లారు. ఇండియా జార్డన్ రిలేషన్, ఈ న్యూస్ ఎందుకు తీసుకున్నా తెలుసా ఫ్రెండ్? చిన్నగా ఉన్న జబర్దస్త్ ఉంటుంది. భారత్కి సంబంధించింది కదా, నాకు అత్యంత కీలకం అది. భారత్ సే బడకర్ కుచ్ నహీ చిత్రగుప్త మే. భారత్ సే బడకర్ కుచ్ భీ నహీ. ఇలా ఇండియా జార్డన్ రిలేషన్స్ ఏదైతే ఉంది కదా, అది ఏదో టిపికల్ గల్ఫ్ కంట్రీల లెక్క కాదు మన రిలేషన్షిప్. ఇది ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా, అంటే ఏ కిరికిరి లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాల వారి నుంచి మన డిప్లొమసీ కానీ, మన సెక్యూరిటీ కానీ, మన ఇంటెలిజెన్స్ కానీ కేవలం ఒక గల్ఫ్ ఆయిల్ కోసమో లేకపోతే ఏదో గ్యాస్ పైప్ లైన్ కోసమో మన దోస్తానా లేదు జార్డన్తో. దశాబ్దాల వారుగా మంచి డిప్లొమసీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్, ఇంటెలిజెన్స్ ఇవన్నిటికీ జబర్దస్త్ దోస్తానా ఇండియా జార్డన్ది. జార్డన్ భారత్ ఎందుకు నమ్ముతుంది, భారత్ జార్డన్ ఎందుకు నమ్ముతుంది అని అనేది ఒక కీలకమైన అంశం. జార్డన్ అనే ఈ దేశం ఏదైతే ఉంది కదా, మోడరేట్ ఉన్నా కానీ ఒక స్టేబుల్ దేశం, ఒక ప్రిడిక్టబుల్ అరబ్ స్టేట్. నేను కరెక్ట్ వర్డ్ యూజ్ చేస్తున్నా, ప్రిడిక్టబుల్. అంటే అసలు ఏం జరగబోతుందో అన్నది మనకు తెలుస్తాడు. వీళ్ళు అడ్డమైన రెజిమ్ చేంజ్లు, ఈడ పంచాయతీలు, ఈ షరియాలు ఆ షరియాలు, అవి ఇవి, ఈ ఫండమెంటలిజం, ఈ ఇస్లామిక్ సుప్రీమసీ, నీకు ఇదేం కనబడది. ఉన్నా వాళ్ళకి అక్కడ ఇస్లామిక్ సుప్రీమసీ ఆడ కనిపించినా వాళ్ళు డెవలప్మెంట్కి బాగా పెద్దపీట వేస్తారు. అంటే ఒక ప్రిడిక్టబుల్ అరబ్ స్టేట్ అనమాట, ఒక రీజనల్ స్టెబిలిటీ ఉన్న స్టేట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఇండియాస్ రీజనల్ స్ట్రాటజీ జార్డన్. అందుకే జార్డను భారత్ని అంతే నమ్ముతుంది, భారత్ని కూడా జార్డన్ అంతే నమ్ముతుంది. ప్లస్ జార్డన్ కూడా భారత్ది కొలోనియల్ మైండ్ సెట్ కాదు అని చెప్పి క్లియర్ కట్గా, క్రిస్టల్ క్లియర్గా అలాకు ఫ్రేమ్లు చేసి పెట్టుకున్నది నెత్తిలా. వీళ్ళు వచ్చి మనని వాడుకొని, అమెరికా లెక్క మనని వాడుకొని పక్కకు సైడ్ జరిపి, కాదు, వాళ్ళు బాగుపడాలనుకుంటారు, మనను బాగుపరచాలనుకుంటారు. వసుదేవ కుటుంబకం అని ఊకనే అనలే నా భారత్ని. ఇండియా ఈ బ్యాలెన్స్డ్ డిప్లొమసీ జార్డన్తో ఎందుకు తీసుకుంటుంది అని అంటే, జార్డన్ భారత్తో ఎందుకు తీసుకుంటుంది అని అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. భారత్ ఎందుకు తీసుకుంటుంది అంటే ఆబ్వియస్లీ మనం అట్లా ఉంటే మనం తీసుకుంటాం. నరేంద్ర మోడీ భారత్ని మించిన డిప్లొమసీ ఏముండదు ఆయనక. సో జార్డన్ భారత్ వైపు ఎందుకు చూస్తుంది అని అంటే, భారత్ ఇటు సున్నీ దేశాలతో, ఇటు షియా దేశాలతో, ఇటు జ్యూస్తో మంచిగా ఉంటుంది. మళ్ళా పాలస్టీన్కి కూడా ఏదైతే ఎప్పుడప్పుడు అయితే జరుగుతుంది, ఇక ఆపేయండి ఏంది ఇది అని చెప్పి కూడా క్లియర్ కట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. భారత్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ టుడే. ఇన్ ది ఎంటైర్ కంప్లీట్ వరల్డ్లో భారత్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అందుకే జార్డన్కి భారత్ అంటే అత్యంత ప్రేమ, అత్యంత నమ్మకం. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ కేవలం ఇది నా అంచనా, ఎందుకంటే మోదీజీ నాకైతే ఫోన్ చేసి చెప్పలే. జార్డన్ మీరు స్పెసిఫిక్ లొకేషన్ తీసుకొని చూస్తే గల్ఫ్ స్టేట్లలో ఒక స్పెసిఫిక్ క్లియర్గా కేటగిరికల్ దేశం. ఇది ఇంటెలిజెన్స్ షేరింగ్కి నిజంగా చెప్పాలంటే చాలా కీలకమైన దేశం. జార్డన్ భూభాగం నుంచి ఆబ్వియస్గా ఇంటెలిజెన్స్ షేరింగ్ నుంచి ఈ కౌంటర్ రాడికలైజేషన్ ఏదైతే ఉంటుందో చూడు, ఇది ఇంటర్ కంట్రీ ఆర్ ఇంటర్ కాన్ఫ్లిక్ట్, రీజనల్ కాన్ఫ్లిక్ట్ స్పిల్ ఓవర్ కాకుండా కాపాడే చాలా కీలకమైన భూభాగం. అందుకే భారత్ ఖచ్చితంగా ముంగడిపోతుంది. ఈ ఎకనామిక్ టైస్ ఏదైతే ఉంటుంది కదా, ఈ ఎకనామిక్ టైస్ ఇంకా పొలిటికల్ అండ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయి కదా, ఈ ట్రేడ్ పార్ట్నర్షిప్ ఏవైతే ఉంటాయి కదా, ఇవన్నిటికీ కీలక పాత్ర పోషిస్తుంది జార్డన్. ఒక హ్యుమానిటేరియన్ కోఆపరేషన్ ఉంటుంది కదా, ఈ పాలెస్టీనియన్ ఇష్యూ మీద కూడా ఒక హ్యుమానిటేరియన్ కోఆపరేషన్ ఇచ్చింది భారత్. మళ్ళీ ఇజ్రాయెల్తో కూడా సత్సంబంధాలు పెట్టుకుంది భారత్. అందుకే జోర్డన్కి భారత్ అంటే ఇష్టం, మీ పుచ్చలు వలగొట్టడానికి. అండ్ జార్డన్ని భారత్ ఒక మిడిల్ ఈస్ట్ బ్రిడ్జ్ లాగా యూజ్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే జార్డన్ అనేది దాని ఇన్ఫ్లుయెన్స్ గ్లోబల్ సౌత్ మీద చాలా కీలకంగా ఇంప్లిమెంట్ అయి ఉంటుంది.